మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతుల చేతి మీదుగా కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, దేవాదాయ శాఖ ఈవో శశిధర్, ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. మరి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా మరి ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు శివపార్వతుల కళ్యాణము చేయడం జరిగింది. ఈ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. మరి దీనికి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇచ్చేశారు. మరి భక్తులకు కూడా ఇక్కడ వారికి మరి కళ్యాణం జరగగానే వారి అక్షంతలు కూడా వేసి స్వామివారిని వారు అందరూ దర్శించుకుంటున్నారు. మరి ఆ స్వామివారికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ వారికి ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉండాలని, అష్టైశ్వర్యాలు వాళ్ళకు కలగాలని మేము ఆ దేవునికి ద్వారా భక్తులకు అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నాము. మరి ఈ యొక్క బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా రెండో రోజు కళ్యాణం జరిగింది. మరి రేపు మూడో రోజు రేపు సాయంత్రం 6 గంటలకు ఈరోజు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ రథోత్సవ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాము. మరి రథోత్సవ కార్యక్రమంలో మరి చాలా మంది భక్తులు విచ్చేస్తారు. ఇంచుమించు 10,000 మంది భక్తులు విచ్చేస్తారు. దీనికి మరి పోలీసు వారు కూడా 100 మంది వారు ఈ యొక్క ఏర్పాట్లు విచ్చేస్తారు. ఈ యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది. ఈ రథంలో కళాకారులు చాలా మంది కేరళ బ్యాండ్ కానీ, కోలాటలం కానీ, మిగతా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రథోత్సవము సాయంత్రం ముగియగానే రేపు మళ్ళీ మూడవ రోజు రేపు వసంతోత్సవం, రేపటికి 4వ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి రేపటి కార్యక్రమం కూడా ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటనే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గుట గుండం గుట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ గా ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఒక్కరోజు 3 నుంచి 4 లక్షల మంది దర్శించుకోవడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల వారు ఈ రోజు జాతర విచ్చేయడానికి మరి దర్శనం చేయడానికి వస్తారు. ఈ రోజు 1 లక్ష మంది దాకా వస్తారు. మరి మొత్తం మీద మాకు ఈ యొక్క రేపటి ఈ రోజు కంప్లీట్ గా 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మాకు ఈ యొక్క ఏదైతే ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీలో సీసీ కెమెరా ద్వారా మాకు డిపార్ట్మెంట్ ద్వారా ఇంటిమేషన్ ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో అన్ని ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, వాటర్ బోర్డు వాళ్ళైతేనేమి, శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి, హాస్పిటల్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాగా సహకరించారు. వారందరికీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రభుత్వ